హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు చూస్తున్నది టెక్ ట్యుటోరియల్స్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో పాలిగాన్స్ని ఎలా మెర్జ్ చేయాలో తెలుసుకుందాం. ఇక్కడ మనకు 2 లేయర్స్ ఉన్నాయి. ఒకటి టీమ్ 1, ఇంకోటి టీమ్ 2. ఇప్పుడు మనం ముందుగా ఈ 2 లేయర్స్ని మెర్జ్ చేద్దాం. ఇక్కడ మనం సేమ్ టైప్ ఆఫ్ లేయర్స్ని మాత్రమే మెర్జ్ చేయగలం. అంటే ఒకటి లైన్ లేయర్, ఇంకోటి పాలిగాన్ లేయర్ ఉండకూడదు. 2 పాలిగాన్ లేయర్స్ కానీ లేదా 2 లైన్ లేయర్స్ కానీ ఉంటేనే మనం మెర్జ్ చేయగలం. ఓకేనా? ఇప్పుడు మనం మెర్జ్ చేయాలంటే ఇక్కడ వెక్టార్ మెనూలోకి వెళ్ళి ఇక్కడ డేటా మేనేజ్మెంట్ టూల్స్ అని ఉంటుంది. అందులో మెర్జ్ వెక్టార్ లేయర్స్ అని ఉంటుంది. దీనిపై క్లిక్ చేయండి. లేదంటే ఇక్కడ ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో మెర్జ్ అని టైప్ చేస్తే ఇక్కడ వెక్టార్ జనరల్లో ఉంటుంది మెర్జ్ వెక్టార్ లేయర్స్ అని. దానిపై డబుల్ క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ లేయర్ సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనం ఎన్ని లేయర్స్ మెర్జ్ చేయాలనుకుంటే అన్ని లేయర్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? ఇక్కడ మనకు టీమ్ 1, టీమ్ 2 లేయర్స్ మాత్రం ఉన్నాయి కాబట్టి నేను టీమ్ 1, టీమ్ 2 లేయర్స్ సెలెక్ట్ చేసుకొని ఓకే క్లిక్ చేస్తున్నా. ఇక్కడ సిఆర్ఎస్ సెలెక్ట్ చేసుకోండి. ఇప్పుడు సేవ్ టు ఫైల్. ఇక్కడ ఒక నేమ్ ఇవ్వండి. నేను విలేజ్ ఎల్పిఎం అని ఇస్తున్నాను. ఇప్పుడు సేవ్ చేయండి. ఇక్కడ రన్ చేసి క్లోజ్ చేయండి. ఇప్పుడు మనకు ఈ 2 లేయర్స్ మెర్జ్ అయ్యాయి. చూడండి, ఈ 2 లేయర్స్ ఒక లేయర్గా మెర్జ్ అయినాయి. ఇప్పుడు మనం ఒక లేయర్లో ఉన్న పాలిగాన్స్ని ఎలా మెర్జ్ చేయాలో చూద్దాం. అంటే ఇక్కడ మనకు ఈ లేయర్లో ఉన్నాయి కదా, ఈ లేయర్లో ఉన్న ఏవైనా పాలిగాన్స్ని మెర్జ్ చేద్దాం. ఇక్కడ మనం ఈ 3 పాలిగాన్స్ని మెర్జ్ చేద్దాం. ఇక్కడ మనం సెలెక్ట్ చేయాలంటే సెలెక్ట్ ఫ్యూచర్ టూల్ తీసుకోవాలి. ఓకేనా? ఇక్కడ మనం సెలెక్ట్ చేసేటప్పుడు షిఫ్ట్ లేదా కంట్రోల్ యూజ్ చేస్తే మల్టిపుల్ పాలిగాన్స్ని సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకేనా? అదేవిధంగా డీసెలెక్ట్ కూడా చేయవచ్చు. షిఫ్ట్ లేదా కంట్రోల్ పట్టుకొని డీసెలెక్ట్ చేయవచ్చు. ఇప్పుడు ఈ లేయర్స్ని మెర్జ్ చేయాలంటే ఇక్కడ అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ టూల్ బార్ అనేది ఎనేబుల్ చేసుకోవాలి. ఇక్కడ రైట్ క్లిక్ చేసి ఇక్కడ చూడండి, ఇక్కడ ఉంది కదా అడ్వాన్స్డ్ డిజిటైజింగ్ టూల్ బార్ అని, దాన్ని ఎనేబుల్ చేసుకోవాలి. ఓకేనా? ఇప్పుడు టాబులేటింగ్ ఆన్ చేసుకోవాలి. టాబులేటింగ్ ఆన్ చేసుకొని ఇక్కడ మెర్జ్ సెలెక్టెడ్ ఫీచర్స్ అని ఉంటుంది. దానిపై క్లిక్ చేయాలి. ఇలా ఒక విండో ఓపెన్ అవుతుంది. ఇక్కడ సెట్టింగ్స్ ఏమి చేంజ్ చేయని అవసరం లేదు. డైరెక్ట్గా ఓకే క్లిక్ చేయండి. చూడండి, ఇక్కడ మనకు ఈ 3 పాలిగాన్స్ అనేవి మెర్జ్ అయ్యాయి ఒక పాలిగాన్గా. ఓకేనా? ఇలా మనం ఎన్ని పాలిగాన్స్ అయినా ఒక పాలిగాన్గా మనం మెర్జ్ చేసుకోవచ్చు. చూడండి, అలానే ఇప్పుడు మెర్జ్ అయిన పాలిగాన్స్ అనేవి ఒక సపరేట్ లేయర్లో క్రియేట్ అయ్యి మెర్జ్ అవ్వాలి. ఓకేనా? అది ఎలానో చూద్దాం ఇప్పుడు. ఇప్పుడు ఈ 3 పాలిగాన్స్ని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ ప్రాసెసింగ్ టూల్ బాక్స్లో డిజాల్వ్ అనే టూల్ ఉంటుంది. ఇది ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ వెక్టార్ మెనూలో జియో ప్రాసెసింగ్ టూల్స్లో ఉంటుంది. దానిపై క్లిక్ చేయండి. ఇక్కడ ఇన్పుట్ లేయర్ విలేజ్ ఎల్పిఎం సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మనకు సెలెక్ట్ చేసిన వాటి వరకే మెర్జ్ కావాలి కాబట్టి సెలెక్టెడ్ ఫ్యూచర్స్ ఓన్లీ అనేదాన్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ సేవ్ టు ఫైల్. ఫైల్ నేమ్ మెర్జ్ 1 అని ఇస్తున్నా. ఇప్పుడు సేవ్ చేయండి. ఇక్కడ రన్ చేసి క్లోజ్ చేసేయండి. చూడండి, ఇక్కడ మనకి 3 పాలిగాన్స్ మెర్జ్ అయ్యాయి. ఇలా ఒక సపరేట్ లేయర్గా ఫామ్ అయ్యాయి. అలాగే ఇక్కడ మనం ఈ విలేజ్ యొక్క ఔటర్ బౌండరీ డిఫైన్ చేయాలనుకుంటే ఇక్కడ మనం మళ్ళీ డిజాల్వ్ టూల్ తీసుకొని ఇక్కడ ఈ ఆప్షన్ సెలెక్ట్ చేయకుండా సేవ్ చేస్తే చూడండి, మనకు ఈ విలేజ్ యొక్క ఔటర్ బౌండరీ అనేది క్రియేట్ అయింది. ఇలా మనం పాలిగాన్స్ని మెర్జ్ చేయవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్? మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.